సో హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ ఫిష్ అండ్ బట్ అక్వేరియం. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీకు గోల్డెన్ ఫిషెస్ మీద అనమాట. సో మీ ఇంట్లో ఎవరైనా గోల్డెన్ ఫిషెస్ పెంచుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ 3 ఫిషెస్ని చూస్తున్నారు కదా, మా దగ్గరకు వచ్చి ఒక కస్టమర్ తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. తీసుకొని మేడం మాకు ఇది ఏమైందో అర్థం కావట్లేదు, ఒంటి మీద ఏవో పురుగుల్లాగా వచ్చేసాయని చెప్పారు. ఏంట్రా వీటి కండిషన్ అని చూస్తే అవి పారాసైట్స్. పాపం వాళ్ళకి అది పారాసైట్ అని కూడా తెలీదు. సో అవి పారాసైట్స్ ఏంటంటే ఫిష్లో ఉన్న ప్రోటీన్ని మొత్తం అంతా తీసేసుకుంటాయి అనమాట. సో దానివల్ల ఫిష్ డ్యామేజ్ అయిపోద్ది, ఇంకా లైక్ చనిపోతుంది, ఇంకా ఫుడ్ మానేస్తుంది, ఇంకా అలా ఒక మూలికెళ్ళి ఉండిపోతుంది, మెల్లగా అలా చనిపోతుంది అనమాట. సో ఇలాగా మీ ఇంట్లో కూడా జరిగే ఉంటుంది. మీరు కూడా హీటర్ పెట్టే ఉంటారు, మెడిసిన్ వేసే ఉంటారు, రాక్ సాల్ట్ వేసే ఉంటారు, అయినా సరే క్యూర్ అవ్వట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారనమాట. సో దీనికి టిప్ ఏంటంటే మీ ట్యాంక్లోని ఏంజల్ ఫిష్ అనేది వేసుకోండి. ఏంజల్ ఫిష్ నేచురల్ హ్యాబిట్ ఏంటంటే వాటికి ఏమైనా పురుగుల్లాగా కనిపిస్తున్నా, లేదు అంటే అవి పురుగులు స్విమ్ చేస్తాయి కదా, సో అలా ఏమైనా కనిపించినా సరే అవి తినేస్తాయి అన్నమాట. సో చూసారు కదా వాటి ఒంటి మీద ఉన్న పారాసైట్స్ని ఎలా తింటున్నాయో ఆ 2 ఏంజల్ ఫిషెస్. దాని నోట్లో ఆల్రెడీ పారాసైట్ ఉంది, అది పారాసైట్ని తింటుంది. పాపం చూసారు కదా వాటి కండిషన్ ఎలా ఉన్నాయో, బాల్తో పడిపోయి ఏదో లాస్ట్ కండిషన్కి వచ్చేసినట్టు ఉన్నాయి పాపం. అసలు స్విమ్ చేసే ఓపిక కూడా లేదు దానికి, బాల్తో పడిపోతున్నాయి ఫుల్గా. సో చూసారు కదా ఏంజల్ ఫిషెస్ పారాసైట్స్ని ఎలా తింటున్నాయో. ఏంజల్ ఫిష్ అయితే గోల్డ్ ఫిష్ని అస్సలు హార్మ్ చేయదు, దానికి ఉన్న పారాసైట్స్ని ఫుల్గా క్లీన్ చేసి తినేస్తాయి అన్నమాట. సో 1 hour తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంది. చూసారు కదా ఎంత బాగా క్యూర్ అయిందో. అసలు మొత్తం పారాసైట్స్ని తినేసాయి ఏంజల్ ఫిషెస్, ఒక్కదాన్ని కూడా మిగల్చకుండా. నేను 3 గోల్డ్ ఫిషెస్కి 4 ఏంజల్స్ అనేది నేను ట్యాంక్లో వేశాను. చూసారు కదా దాని తోక మీద ఒక్క పారాసైట్ కూడా లేదు. దీనికి ఇంకా తినలేదు, తింటున్నాయి మెల్లగా. అదైతే కొంచెం అలా పడిపోయింది. బట్ ఫైనల్గా అయితే ఈ ఫిష్ అయితే చనిపోయింది. ఈ 2 ఫిషెస్ని మాత్రమే నేను కాపాడగలిగాను. చూసారు కదా ఎంత ఫ్రీగా స్విమ్ చేసేస్తుందో. సో మీరు పెంచుకున్న గోల్డ్ ఫిషెస్కి కూడా ట్యాంక్లో ఇలాగే సేమ్ పారాసైట్స్ పడితే మాత్రం మీ ట్యాంక్లో ఏంజల్ ఫిషెస్ని యాడ్ చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి.